భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, విద్య నేర్చే వ్యక్తులు రకరకాల విషయాల్లో తమ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని చూపినా అందరికీ సామాన్యంగా నేర్చుకునేటటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. తమ తమ ప్రత్యేకమైనటువంటి అభిరుచి కలిగినటువంటి విషయాన్ని కొందరు నేర్చుకుంటూ ఎలా ఉంటారో కర్మయోగ ఆచరణ చేసేవాళ్ళు కూడా అలానే అంతా ఆచరించేటటువంటివి కొన్ని ఉంటాయి. ఆయా విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి కొందరు కొన్నిటిని ఆచరిస్తూ ఉంటారు. అలాగా ఎవరెవరు శ్రద్ధ పెట్టి ఆచరించే ఏ విషయాలు ఉన్నాయో వాటన్నిటి గురించి అర్జున నేను నీకు చెబుతా అని కృష్ణుడు ఉపదేశం చేయడం ప్రారంభించాడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో. ఏమేమిటవి? కొందరు దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. అపరే యోగినః, కొంతమంది కర్మయోగులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే దైవమేవ యజ్ఞం, భగవద్ ఆరాధనే ప్రధానమైనటువంటి యజ్ఞం అని భావిస్తారు. అంటే వాళ్ళు ఆ దైవ అర్చన, దైవ ఆరాధన, దైవ స్తోత్ర పఠనము, దైవానికి చేసేటువంటి రకరకాల కైంకర్యాలు అంటే సేవలు, ఆ సేవల్లో కూడా మళ్ళీ వివిధాలు. కొంతమందికి ఆ దైవానికి పుష్పములను గుచ్చుట మాత్రమే ఒక రకమైన అభిరుచి. వాళ్ళు ఆ పుష్పాలు గుచ్చడంలో అద్భుతమైనటువంటి నేర్పరితనాన్ని సాధించుంటారు. మనకి మాలాకారుడు అని శ్రీమద్ భాగవతంలో ఒక మహానుభావుడు కనిపిస్తాడు. ఆయన మాలలు గుచ్చడంలో చాలా నేర్పరిట. అందుకోసం ఆయన పేరేమిటో ఎవరికీ తెలియదు. మాలాకారుడు అనే పేరన్నమాట. శ్రీకృష్ణుడు మధురానగరంలోకి ప్రవేశించి కంసుడి దగ్గరికి వెళ్ళడానికి ముందుగా అక్కడ కులయాపీడాన్ని చంపిన తరువాత ఆ చాకలవాడిని ఒకడిని 2 దెబ్బలు కొట్టి తమకు కావలసినటువంటి చక్కటి అందమైనటువంటి వస్త్రములను ధరించిన తర్వాత నేరుగా మాలాకారుడు ఇంటికి వెడతారు. తమకి మాలలను ఇమ్మని అడగడానికి. ఆయన దగ్గరుండే మాలలంటే కృష్ణుడికి భలే ఇష్టంట. అందుకోసమే కోరి తను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చూసిన మాలాకారుడు ఎంత ఆనందపడ్డాడో, ఎంత ఆశ్చర్యపడ్డాడో. కంసుడి దగ్గర నౌకరుగా కంసుడికి సేవ చేస్తూ పుష్పాలను గుచ్చుతూ రోజు కంసుడికి అర్పించేటటువంటి నాలాంటి ఒక అతి అల్పుడికి, అతి క్షుద్రుడికి, అతి సామాన్యుడికి నువ్వు దర్శనమివ్వడమే కాక మా ఇంటి దాకా వచ్చి మా మాలల్ని స్వీకరించాలనుకుంటున్నావే కృష్ణ, ఆహాహా, ఏమి నీ ఔదార్యం, ఏమి నీ దయ. అసలు కృష్ణ మీకంటే కూడా మీ దయే చాలా గొప్పది. ప్రసాదపరమౌ నాథౌ మమ గేహము పాగతౌ. ఏం ఆనందమయ్యా! ప్రసాదం అంటే అనుగ్రహమే చాలా అధికంగా కలిగినటువంటి నాథులు మీరిద్దరు. అసలు మీలో గతంలో నాథత్వమే ఉందనుకున్నా, కాదు ఈవేళ అనుగ్రహమే చాలా ఎక్కువగా ఉంది అని తెలుస్తోంది. అయితే లోకాన్ని పరిపాలించుట అనేటటువంటి యోగ్యత తీసేస్తే పోయేది కాదు కనుక, అది పైన వేసుకున్న వస్త్రం లాంటిది కాదు కనుక అది ఎప్పుడూ కూడా ఉంటుంది తప్ప, ఇప్పుడు ఈవేళ పైకొచ్చి ప్రకాశించే గుణం మాత్రం మీలో ఉండేటువంటి కృప, జాలి, వాత్సల్యం. ప్రసాద పరమౌ నాథౌ. ఏం ఆశ్చర్యం! మమ గేహముపాగతౌ. వెళ్ళిపోతున్నారు కాబోలు అలాగా అని అనుకున్నాను. లేదు ఆగతౌ, వస్తున్నారన్నారు. వచ్చి మన వాళ్ళు ఎవరు సమాచారం చెప్పారు. పోనీ ఆ రావడం కూడా ఎక్కడికో ఆ సందు మొదల్లోకి అలా వచ్చి అలా వెళ్ళిపోతావు కాబోసు ముందరికి, అక్కడి నుంచి ఒకసారి చూసి నమస్కరించవచ్చు అనుకున్నాను. ఉపాగతౌ, ఇలాగా ఆ రోడ్డు మించి వెళ్ళిపోతూ మా వీధిలోకి కూడా దగ్గరగా తిరిగిసావే. బహుశా మా ఇంటికి ఇటుపక్కన అటుపక్కన ఎవరన్నా నీ ఫ్రెండ్స్ ఉన్నారేమో, ఆ ఫ్రెండ్స్ని పలకరించి పోవడానికి వస్తున్నావు కాబోలు అని మేము అనుకుంటే గేహము ఉపాగతవు. ఏదో ఫ్రెండ్స్ ఉండేటువంటి ఏ పెద్ద ఆఫీసులకో కాకుండా గేహం ఉపాగతవు, ఇండ్ల దగ్గరికి వచ్చేసావు. అందుకే ఆ ఇండ్లలో కూడా బహుశా ఎవరైనా నీకు సంబంధించిన వాళ్ళు ఇండ్లు అనుకున్నావు. మమ గేహం ఉపాగతవు, నాలాంటి క్షుద్రుడు. అసలు నేను నువ్వు వస్తావు అనుకోలే, రావాలనుకోలే, ఆహ్వానం పంపించలే, వచ్చినప్పుడు స్వాగతం చెప్పడం చేత కాలేదు, ఏ పూర్ణ కుంభాలు ఏమి రెడీ చేసి పెట్టలేదు. అయినప్పటికీ కూడా మమ గేహముపాగతవు, నా ఇంటిని వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చేసావే తండ్రి. నీలో నిజానికి ప్రసాద పరమవు నాథవు.
మీలో ఉండే అనుగ్రహం ఇంతటిది అని నేను చెప్పలేను సుమా అంటూ ఆనందంతో పొంగిపోతాడు అని మాలాకారుడి కథ మనకి చెప్తుంది శ్రీమద్ భాగవతం. ఆయన మాలలు గుచ్చడంలో భగవంతుడికి సేవ చేయడానికి అభిరుచి కలిగిన వాడనమాట. అట్లానే దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి పరమభక్త శిఖామణి ఒక ఆళ్వార్, విష్ణు చిత్తులు అని ఆయనకి పేరు. తిరుప్పావై అనే ఒక 30 పాటల ప్రబంధాన్ని పాడినటువంటి గోదాదేవికి ఆయన పెంచినటువంటి తండ్రి అన్నమాట. ఆయనకి కూడా మాలలు గుచ్చడంలో అద్భుతమైనటువంటి ప్రావీణ్యం. ఆయన ఎప్పుడూ కూడా మాలలు గుచ్చుతూనే భగవంతుడి యొక్క మాలాకారుడే ఆయన కూడాను అని అంటారు. ఆ మాలలు భగవంతుడి గుచ్చడం చూసే కదా గోదాదేవి కూడా రోజు తను ఆ మాలల్ని ధరించి భగవంతుడికి వేయడానికి కంటే ముందుగా నేను భగవంతుడి యొక్క స్వరూపానికి స్వభావానికి తగినటువంటి యోగ్యతలు కలిగిన దానినా కానా అని చూసుకుని మళ్ళీ వాటన్నిటిని తీసి చక్కగా చుట్టి బుట్టలో పెట్టేస్తూ ఉండేది. అవే గుడికి ఆలయానికి శ్రీరంగనాథుడికి అర్పించడం కోసం వెడుతూ ఉండేవి. అలా పెట్టకూడదు అనే విషయం కూడా తెలియనటువంటి అతి చిన్న వయస్సు ఆ పిల్లది కనుక అలా చేసింది. అవి అర్పిస్తుంది. అవి చూసి ఒకనాడు ఆ తండ్రి గారు కోపడతారని, అలాంటి మాలలు పనికిరావు అని, పాపం ఆ మాల యొక్క పవిత్రతకి చెడింది, భంగం ఏర్పడింది అని ఆయన చాలా దుఃఖపడ్డం. అది కథ, అక్కడి కథ. ఆయన విష్ణు చిత్తులని మహానుభావులు మాలలు ఎలా గుచ్చితే భగవంతుడికి చాలా చక్కగా అందాన్ని పెంచేట్టుగా ఆనందాన్ని కలిగించేట్టుగా ఉంటుంది అనేదే చాలా కాలం గుచ్చి తరచి చూసి మాలల్ని అర్పించేటటువంటి యోగ్యత కలిగిన వారు ఆయన. మరొకరు ఉండేటంటారు అది శ్రీరంగ క్షేత్రం దక్షిణ దేశంలో. ఆయన పేరు భక్తాంఘ్రి రేణు అని అంటారు. ఆయనే ద్రావిడ భాషలో తొండర్ అడి పొడి అంటే మన తెలుగులో భగవద్భక్తుల యొక్క పాదముల క్రింద ఉండేటటువంటి ధూళిని నేను అని అనుకున్నారు వారు. ఎంత గొప్ప నైచ్చి అనుసంధానం, ఎంత గొప్ప దాస్య భావనయో. మనకి సాధారణంగా భగవంతుడి దగ్గర కాళ్ళు పట్టుకోవాలంటేనే పెద్ద అహంకారం అడ్డొస్తుంది. భగవంతుడికి తల వంచాలంటే మనకు అహంకారం అడ్డొస్తుంది. ఇంకా భగవంతుడి పాదాల కింద ఉండేటటువంటి ధూళి తీసుకోవాలంటే ఇంకా మరింత కష్టంగా ఉంటుంది. అసలు మనకి అహంకారం ఒప్పదు. ఇంకా అప్పుడప్పుడు ఒకవేళ ఎవరికి తెలియకుండా రహస్యంగా తలుపేసేసుకుని ఏ భగవంతుడి దగ్గరైనా కాస్త నమస్కారాలు పెట్టేయచ్చు. కానీ భగవద్భక్తుల్ని చూడగానే వాళ్ళకి నమస్కారం పెట్టాలంటే మాత్రం మనకి అసలు బొత్తిగా ఆ అభిమానం అడ్డొస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే వాళ్ళు కూడా మళ్ళాంటి వాళ్ళే, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటుంటాయి. అలాంటప్పుడు మన కష్టాలని వాళ్ళకి వినిపించడం ఎందుకు? వాళ్ళు దాన్ని మనకు తొలగించడం అవసరం ఏమిటి కనుక వాళ్ళ కష్టాన్ని వాళ్ళు తొలగించుకోలేనప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే నిజానికి భక్తుల దగ్గర శిరస్సు వంచగలగడం అనేటటువంటిది చాలా ఉన్నతమైనటువంటి సంస్కారం కలిగితే తప్ప ఏర్పడదు. అలాంటి వారిలో కూడా భగవంతుని చూడగలగడం అనేటటువంటిది చాలా గొప్ప మానసికమైనటువంటి పరిపక్వతకి గుర్తు. హే బ్రహ్మ, అలాంటి వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం అని సాక్షాత్తుగా భగవంతుడే చెప్పుకున్నట్టుగా మనకి పురాణం తెలియజేస్తోంది. అలాంటి భగవద్భక్తుల పాదాల క్రింద ఉండేటటువంటి ధూళిని నేను అని అనుకోగలిగారు భక్తాంఘ్రి రేణు అనేటువంటి మహానుభావుడు. ఆయనే ద్రావిడంలో తొండర్ అడి పొడి అని అంటుంటారన్నమాట. ఆయనకు కూడా ఈ భగవంతుడికి శ్రీరంగనాథుడికి తులసిమాలలు కట్టడంలో అసామాన్యమైనటువంటి ప్రతిభ ఉండేదిట. అసలు ఆయన గురించి చెప్పేటప్పుడే తుడయ్యొత్త తుడభమము కూడయం పొళిందు అని అంటారన్నమాట. అంటే ఎప్పుడు చేతికి ఒక పుష్పాలు కోసి తులసి కోసి వేసుకునేటువంటి ఒక బుట్ట, అందులో తులసి, చేతిలో గంటలు. ఆయన అంటే ఎప్పుడు కూడా భజన చేసుకుంటూ తిరుగుతుండేవాడు. తులసిని కోసుకుంటూ ఉండేవారు, పాటలు పాడుకుంటూ మాలలు గుచ్చేవారు, రంగనాథుడికి అర్పిస్తూ ఉండేవారు అన్నమాట. శ్రీరంగ క్షేత్రంలో ఆ మహానుభావులు ఉంటూ ఉండేవారు అని మనకి చరిత్ర తెలియజేస్తోంది. భగవత్ సేవ చేసేవాళ్లే వీళ్ళు. దైవమేవా యజ్ఞం, వీళ్ళు భగవంతుని యొక్క ఆరాధనే యజ్ఞము అని భావిస్తారు. అయితే భగవంతుని ఆరాధనలో రకరకాలన్నమాట. కొందరు పుష్పార్పణే తమకి ప్రధానం అనుకుంటారు, కొందరు ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని భావిస్తారో ఆ స్థానాన్ని శుద్ధి చేయడం, కొందరు అక్కడ ముగ్గులు పెట్టడం, కొందరు అక్కడ తోరణాలు కట్టడం, కొందరు అక్కడ రకరకాలైనటువంటి చక్కటి ఆరాధనలు, కొందరు భగవన్నామ స్తోత్ర సంకీర్తన చేస్తూ ఉండడం, కొందరు హాయిగా భగవంతుడు మేలుకొలుపు పాడుతూ ఉండడం,
మనకి కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళినట్టయితే అక్కడ కనిపిస్తుంది. కొందరు భక్తులు ఉంటారు, వాళ్ళకి ఇంక ఏ ఇతరమైనటువంటి పని ఎందుకు కూడా పెద్ద ప్రావీణ్యం ఉండదు. భగవంతుడికి ప్రతిరోజు తెల్లవారుజామునే వచ్చి సుప్రభాతాలు పాడుతుంటే ఎంత శ్రావ్యంగానో. బదరికాశ్రమం లాంటి చోట్లకి మనం కనుక వెళ్ళినట్టయితే అక్కడ అట్లాగా భగవంతుడికి మేల్కొలుపు పాడేటటువంటి మహానుభావులు ఉంటారు, గాయక శిఖామణులు. అలాంటి వారిని మనం అక్కడ దర్శించుకోవచ్చు అన్నమాట. ఇలా కొందరికి భగవంతుడికి జోలపాటలు పాడడంలో ఒక రకమైనటువంటి ప్రావీణ్యం ఉంటుంది. మనం ఇందాక అనుకున్నటువంటి ఆ విష్ణుచిత్తులు అనే మహానుభావులు ఉండేవారంటాం కదా, వాళ్ళకి భగవంతుడికి జోలపాట పడుక్కోపెట్టి ఆయన మాణిక్యం కట్టి వైరమిడగట్టి ఆణిపొన్నాల్ செய்த వన్న సిరుత్తొట్టిల్ పేణి ఉనక్ పిరమన్ విడుతందాన్. హే స్వామిన్, చక్కగా పడుకోవయ్యా, చక్కటి మంచి ఉయ్యాల చూసేవానికి దేవతలంతా కూడా అభిమానించి పంపించారు, దానికి జోలపాడతా హాయిగా బజ్జో అంటూ వాళ్ళకి భగవదారాధనలో కూడా ఒక భాగం జోలపాడుట, నిద్రపుచ్చుట. మన తిరుమల క్షేత్రానికి కనుక మనం వెళ్ళినట్టయితే రాత్రిపూట మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శయనోత్సవం జరుగుతుంది. బహుశా రాత్రి 12, 1 గంట, ఒక్కొక్కసారి 2 ఇలాగా శయనోత్సవం. ఆ సమయంలో కనుక మనం వెళ్ళి పెరుమాళ్ళని సేవించినట్టయితే అన్నమాచార్యుల వారి వంశానికి సంబంధించినటువంటి కొందరు మహానుభావులు ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ ఉన్నారు. వాళ్ళు చక్కగా తంబూరా తీసుకుని వచ్చి ఆ స్వామికి జోలపాట పాడుతుంటారన్నమాట. ఇది జోలపాట పాడడంలో ఉండేటువంటి అభినివేశం. కొందరికి ఉత్సవాలు చేయడంలో ఒక రకమైన అభినివేశం. ఒక్కొక్కరికి భగవద్ ఆరాధనయే ఒక యజ్ఞంగా భావన చేస్తూ వాళ్ళు ఆ భగవంతుడికి ఆరాధనలో ఒక్కొక్క విభాగాన్ని తీసుకుని, కొందరికి ఆ భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేయడంలో, భగవంతుడికి ఎప్పుడు ఏ రకమైన ప్రసాదాన్ని నైవేద్యం చేయాలి అని వాటిని తయారు చేయడంలో ఒక చక్కటి అభిరుచి, అభినివేశం అన్నమాట. అయితే భగవదారాధన అనంటే భగవంతుడిని ఎక్కడ చూడాలి, ఎక్కడ చూస్తారు? ఒక చిన్న విగ్రహ రూపంలో భగవంతుడిని సేవించుకుంటారు. అయితే అక్కడ భగవంతుడు ఉంటాడా ఉండడా అనే దానికి మనకి 4వ అధ్యాయం ఆరంభంలోనే భగవదవతార రహస్య జ్ఞానం మనకి ఉపదేశం చేసేప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాను తథైవ భజామ్యహం. నన్ను ఏ రూపంలో చూసినప్పటికీ కూడా ఆ రూపంలో నేనుండి వారికి కావాల్సిన వాటిని అనుగ్రహిస్తాను అని. కనుక విగ్రహారాధన అనేటటువంటిది భగవంతుడు మనకి సాక్షాత్తుగా చూపేటటువంటి సాధనమే కనుక దానిందు ప్రావీణ్యం కలిగి ఉంటారు. వారు కర్మయోగుల్లో ఒక రకమైనటువంటి స్థితికి చెందినవారు సుమా అంటూ అలాంటి కర్మయోగ అవాంతర భేదాలని శ్రీకృష్ణుడు చూపించడం ప్రారంభం చేశాడు అర్జునుడికి. అవి మరిన్ని రకాలుగా ఉంటాయి, ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.